హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. ప్రశ్న వల్ల సమాజం మారుతుంది అని నమ్మి బతుకుతూ ఇంకా ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళు ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా వేళ్ల మీద లెక్క అంత తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సరే వయసు మళ్ళిన వాళ్ళు లేదంటే జీవితంలో అంతా అయిపోయిన వాళ్ళు ప్రశ్నించడం అంటే అది వేరే విషయం. కానీ విద్యార్థిగా ఉంటూ విద్యార్థి ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకోవడం, సమస్యల మీద దేశంలో ఎక్కడేం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేం జరిగినా ప్రశ్నిస్తూ మాట్లాడుతూ దాని మీద స్పందిస్తూ ఉండటం అనేది అరుదైన విషయంగా చెప్పొచ్చు ప్రస్తుత నిర్బంధ కాలంలో ముఖ్యంగా. అయితే ఈ వరుసలోనే వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారుడిగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీని ఇంటి పేరులాగా మార్చుకున్నటువంటి శ్రీకాంత్ ఓయూ ఉన్నారు. సో విద్యార్థి ఉద్యమకారుడిగా ఉన్నటువంటి అతను తన నేపథ్యాన్ని ఇంకా తను ప్రస్తుత రాజకీయ అంశాల మీద ఎందుకు ఇంత చురుగ్గా మాట్లాడుతున్నాడు అనే ఎన్నో విషయాల్ని రాష్ట్ర దేశ విషయాలన్నింటినీ రాజకీయ అంశాలని మాట్లాడడానికి మనం ఇక్కడికి వచ్చారు కాబట్టి మనం అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం. శ్రీకాంత్ గారు, గాదే ఇన్నయ్య అరెస్ట్ జరిగింది రీసెంట్గా. పౌర సమాజం మొత్తం చాలా మౌనం వహిస్తున్న సమయంలోనే మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, అతని అరెస్ట్ మీద మాట్లాడినరు, నిర్బంధ కాలం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు అందరూ మౌనంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అంటే గాదే ఇన్నయ్య ఆయన వ్యక్తిత్వం కావచ్చు, ఆయన జీవితం కావచ్చు, తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు. ఆయన ఒంటి మీద ఎప్పుడు కూడా గులాబీ కలర్ రంగు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకు ఒక చేతు లేదు. ఇప్పుడు ఆయన గురించి మేధావులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే దేశంలో ఉన్న అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వాళ్ళు భయపడుతున్నారు కావచ్చు, మాట్లాడతలేరు. ఇప్పుడు నేను యాజ్ ఎ విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా విద్యార్థులుగా నా కర్తవ్యం ఏంది? నేను ఊరు నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ కూడా ప్రజలు కట్టే పనులతో చదువుకుంటున్నాం. మేము అదే ప్రజల కోసం మాట్లాడే, అదే ప్రజల హక్కులను ప్రభుత్వాలు కాలు రాస్తే కాలు రాయొద్దు, ప్రభుత్వంలో తప్పు చేస్తుందని చెప్పి ఈ ప్రజల పక్షాన ఆ గాదేన్నయ్య మాట్లాడింది. కాబట్టి ఆ గాదేన్నయ్య పక్షాన్ని ఓయి శ్రీకాంత్ మాట్లాడాను. ఆయన ఎవరి కోసం పోరాటం చేస్తున్న గాదేన్నయ్య? ఆయన కోసమా? ఆయన కుటుంబం కోసమా? లేకపోతే ఆయనకి ఎంతమంది బిడ్డలు? వందలాది మంది బిడ్డలా? అన్నాదులైన బిడ్డలను తీసుకొచ్చుకొని సాత్తాడు. ఏ ప్రభుత్వం సాగుతుంది చెప్పండి? అందుకే నేను ఈరోజు చెప్పిన, చేతి లేని గాది ఇన్నయ్య దగ్గరికి ఎన్ఐఏ ఎందుకు వచ్చిందని అడుగుతున్నాం. చెప్పండి. ఎన్ఐఏ అధికారులు అమిత్ షా డైరెక్ట్ పోయాను ఆశ్రమం దగ్గర అడగండి, గాది ఎన్ఐఏ ఎవరితో సంబంధాలు పెట్టుకుండు, గాది ఎన్ఐఏ ఎవరి కోసం కొట్లాడని చెప్పి అడగండి. మీరు అంటున్నారు గాది ఎన్ఐ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని. గాది ఎన్ఐఏ నోరు లేని ప్రజల గురించి మాట్లాడింది కాబట్టి, గాది ఎన్ఐఏ మీద ఎన్ఐఏ దాడి చేసింది కాబట్టి, అమిత్ షా దాడి చేసింది కాబట్టి ఆ గాది ఎన్ఐఏ పక్షాన్ని నేను మాట్లాడాను. గాది ఎన్ఐఏ పక్షాన్ని మాట్లాడడం అంటే తెలంగాణ సమాజం పట్ల మాట్లాడమే, తెలంగాణ సమాజం కోసం మాట్లాడమే, ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడమే. గాదే అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎప్పుడూ మాట్లాడలేదు, సమాజ శ్రేయస్ కోసం మాట్లాడింది. కాబట్టి నేను ఈ సమాజంలో గాదేని కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కాబట్టి ఆ గాదేని కాపాడుకోవడం అంటే ఈ సమాజాన్ని కాపాడుకోవడం అని మాట్లాడారు. అయితే శ్రీకాంత్ గారు, తెలంగాణ అనేది అసలు ఉద్యమాలకి పురిటిగడ్డ. తెలంగాణ అనే పేరు చెప్తేనే చైతన్యవంతమైన రాష్ట్రం అంటారు. అయితే ఇంత చైతన్యవంతమైన రాష్ట్రం కూడా ఈరోజు మౌనం వహిస్తుంది అంటే దీన్ని బట్టి తెలంగాణలో పౌరుషం చచ్చిపోయింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఉద్యమాలు లేవు, ఉండవు, రావు అనుకోవచ్చా? ఇంకా ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? నేను ప్రతిసారి ఏం చెప్తున్నా, ప్రజలు ఎందుకు మౌనం వహిస్తుర్రు? ప్రభుత్వాల నిర్బంధాలు ప్రజలు భయపడతారా చెప్పండి? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ప్రతి నిమిషం పోరాడే ప్రజలను భయపెట్టలేరు. మరి ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటారు? ఈరోజు మేధావులు కూడా ఎవరు మాట్లాడతలేరు. అది చాలా బాధాకరం. మేధావి మౌనం వహిస్తే అది ప్రజలకు చాలా అన్యాయం. అది మూగబోయిన గొంతులు కదా ప్రజలు, వాళ్ళ కోసం మరి మేధావులు ఎందుకు మౌనం వహించారు అంటే అమిత్ షా, మోడీ వీళ్ళ యొక్క బలముతోని, రాజ్యం యొక్క బలంతోని ఈ మేధావుల యొక్క నోట్లు కుట్లేసి అనుకుంటున్నా. ఇప్పుడు మేధావులు మాట్లాడకపోతే రేపు మేధావులు కూడా జైలు ఎత్తారు, అప్పుడు ఎవరు మాట్లాడతాడు చెప్పండి? కాబట్టి మేధావులు ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. మరి ముఖ్యంగా మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ నా తరపున చాలా కృతజ్ఞతలు. ఒక ఉద్యమకారుడికి ఇంతకన్నా పెద్ద మద్దతు ఏం కావాలి? మీరు చాలా కొట్లాడుతున్నారు, మీకోసం కొట్లాడుతురా, ఈ సమాజం కోసం కదా. కాబట్టి మేధావులు ఖచ్చితంగా మౌనం పాటించవద్దు, ఖచ్చితంగా మాట్లాడితేనే బాగుంటుంది. దీని మీద మేము త్వరలో కూడా మన రౌండ్ టేబుల్ కూడా ప్లాన్ చేసే ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు గాదేనేతో పోదు, ఇది రేపు నాతోని కావచ్చు, రేపు ఇంకోతో. ఇవాళ ప్రయత్నం అంతా మాట్లాడి నుంచి జైలేసి చంపేయడమే. ఒక్క విషయం చెప్తా నీకు, ఇప్పుడు రెండు చేతులు ఉన్నంతనే ఏమైతలేదు, నీకు ఒకటే చేతుంది గాది ఆయన ఈ బలవంతమైన రాజ్యాన్ని కూల్చడానికి పోయిందంట. సిగ్గుందా వీళ్ళకి మాట్లాడేటోళ్ళకు? ఇవే మాటలా మీరు చెప్పాల్సిందే చెప్పు. కాబట్టి
అది తప్పు. దాన్ని వెంటనే బేషరతుగా ఆయన విడుదల చేయండి. ఆయన వల్ల 160 మంది బతుకుతారు. ఆయన ఎవరి కోసము? అనాథల సాత్తాన్ని ఇవ్వడం దాదిండా. అయితే మీరు అన్నట్టు ఆదివాసీల గురించి, దళితుల గురించి, అడవి గురించి, జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి మాట్లాడిన ప్రతి వాళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. ఎవరిని ఇప్పుడు గాదే ఇన్నయ్యను కూడా ఆయనకి సంఘీభావంగా మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలైటే అంటారు. ఆల్రెడీ రఘునందన్ రావు గారు ఏమన్నారు, ఒక మీడియాలో కూర్చుని జర్నలిస్టులు అందరినీ అర్బన్ నక్సలైట్స్ అన్నారు. ఈ నేపథ్యంలో మరి మీరు చాలా దగ్గరగా ఉన్నారు నక్సలైట్ అనే పదానికి. మరి మీరు దీని విషయంలో ఏం చెప్తారు? వాస్తవానికి రఘునందన్ రావు జర్నలిస్టులు అందరు నన్నలే. రఘునందన్ రావు దిక్కున్న జర్నలిస్టులనేమో అర్బన్ నక్సల్ అనలే. కేవలం ప్రజల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జర్నలిస్టును, మీలాంటి యువ జర్నలిస్టులను అర్బన్ నక్సలిట్ అంటున్నారు రఘునందన్ రావు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా రఘునందన్ రావుకు. మిస్టర్ రఘునందన్ రావు, మరి అర్బన్ నక్సలిట్ అంటే నిర్వచనం మీద నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నేను కాదానా? నీ పార్టీని, నీ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళందరూ అర్బన్ నక్సలిట్లేనా? చెప్పు. నేను మరీ చెప్పదలుచుకున్నా, ఈ నేల కోసము, ఈ ప్రాంతం కోసము, ఈ ప్రజల కోసము నేను నిరంతరం మాట్లాడుతూ నిరంతర పోరాటం చేస్తా. నువ్వు నన్ను అర్బన్ నక్సలైట్ ముద్ర వేసుకుంటావా, నక్సలైట్ ముద్ర వేసుకుంటావా, ఏమన్నా ముద్ర వేసుకో, చివరి శ్వాస వరకు ప్రజల గురించి మాట్లాడుతూనే ఉంటాం. మేము ఈ ప్రజల గురించి మాట్లాడు ఆపేస్తే మేము దేశభక్తులు మీదమా? దేశభక్తి అంటే ఏంది? ఈ మట్టిని ప్రేమించాలి, ఈ నేలను ప్రేమించాలి, ఈ తల్లిని ప్రేమించాలి, ఈ ప్రకృతిని ప్రేమించాలి. అది దేశభక్తి. దేశ విధ్వంసకరులు మీరు. ఎంత 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 విధ్వంసం చేసి దేశాన్ని మీరు వచ్చిన తర్వాత ఏమి అభివృద్ధి చేసినారు? 2014 నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలది నేను కాదు, నీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపియా బాబు. దేశభక్తి అంటే ఏంది? రాముని కోణంలో దేశభక్తి తీసుకొస్తారా మీరు? అట్లంటే రాముడు అడవికి వెళ్ళిండు, రాముడు అడవిలో పోలేదా? రాముడు అడవికి వెళ్ళిన అడవిని వీళ్ళు ధ్వంసం చేసారు. వీళ్ళు కదా రామునికి వ్యతిరేకులు, వీళ్ళు కదా అసలైన దేశద్రోహులు. అడవిని గౌరవించాలంటే రాముని గౌరవించడం అంటే అడవిని ప్రేమించడమే. సీతారాముడు ఏడికి పోయారు? వనవాసం పోయారు. ఏడికి పోయారు? అదే దండకరానికి పోయారు. మరి ఇప్పుడు అదే దండకరం ఎందుకు ధ్వంసం చేస్తున్నావు? చెప్పు నాకు. తొలివేలు రాదన్న తెలంగాణలో ఉన్న ప్రతి సమస్య మీద మాట్లాడాడు. రఘునందన్ రావు నువ్వు ఎక్కడికైనా పోయినావే? చెప్పు. ఒక్క సమస్య ఎక్కడ పోయి మాట్లాడినావా? పెద్ద వకీల్ సాబులు ఎక్కువ వచ్చిన పార్లమెంట్ సభ్యులను పెట్టి ఆయన మీకు పడుతున్నామేంది అర్బన్ నక్సలైట్ అని పోయిండు. అలా తల్లి కాడి పోయిండు, వాళ్ళ ఇంటి మీద వాళ్ళ పరిస్థితులు చూసిండే. చెప్పు. నువ్వు వేసిన భరతమాత బొమ్మకు పచ్చసీర ఉందా? ఆ పచ్చసీరను కట్టిందా ఆదివాసులు? చెప్పు. ఆదివాసి తల్లి కాళ్ళ కింద కోట్ల బంగారం కన్నులు ఉన్న యూరియనే తవ్వకల్ని. మరి ఆ తల్లికి 2 కమ్మలు ఎందుకు లేవా? శివులకు ఒక షీర ఎందుకు లేదా తల్లికి? ఆ తల్లి నేల మీద పుట్టలేదా? చెప్పు. మీ తల్లికి ఏమో పట్టు వస్త్రాలు ఉండాలి, మా తల్లికి ఏమో పాత బట్టలు ఉండాలా? ఏం చెప్పదలుచుకో మీరు దేశభక్తి ముసుగులా? వేల వందల ఎకరాల భూములు మీకుంటే మాకు ఎందుకు భూములు లేవు? ఎవరి కోసం పోరాటం? ఇప్పటికి ఊర్లలో దళితులు వస్తే ఒకటే శ్మశాన వాటికలో పెట్టినారు తెలుసా? నీ మీద పార్లమెంట్లో ఎందుకు జరగలేదు? అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, దేశమే మాది, పేరుకు దేశమే మాది, కానీ ఈ దేశంలో ఉన్నది ఏది కూడా మాది కాదు. అంత పెట్టుబడిదారులది, దోపిడీ వర్గాలది. ఆ పెట్టుబడిదారులకు, ఆ దోపిడీ వర్గాలకు కాపలా వేస్తే ఈ పాలక వర్గాలది. మీరు ఇందాక దర్యాప్తు సంస్థల గురించి మాట్లాడినారు, కానీ రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తితో ఉండాల్సినటువంటి వ్యవస్థలు అన్నీ కూడా మొత్తం బీజేపీయే హస్తగతం చేసుకుంది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి అని అంటున్నారు. ఇంతగా ఎవరి కోసం పనిచేస్తున్నాయి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో? ఇంతకుముందుకు బీజేపీ పార్టీ అధికారం రాకముందుకు స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థలు ఈడీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మన భారత న్యాయ వ్యవస్థ కావచ్చు, ఇంకా చాలా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఒక్క ప్రశ్న తెలుసుకున్నా ఈ దేశాన్ని. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. నేను కూడా లాయర్ అవుతాను, నాకు కూడా రేపు మా పైపోతుంది. ఏ ఒక్క సమస్యను దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఎప్పుడు పరిష్కరించిందండి? చెప్పు. నిన్నగాక మొన్న అయోధ్య తీర్పిచ్చిన తెల్లారే ఆయన రాజ్యసభ సభ్యుని చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభ సభ్యుని చేశారు. మరి ఈ దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే, వాళ్ళు పార్లమెంట్ చేసే చట్టాలు రాజ్యాంగానికి అతిక్రమిస్తే ఈ చట్టము చెల్లదని కొట్టేసే అధికారం ఉన్న సుప్రీంకోర్టు ఇలా ఏమైపోయింది సుప్రీంకోర్టు? అందుకే నేను ఏమని చెప్తున్నారికేనా, న్యాయస్థానాలన్నీ నరేంద్ర మోడీ జేబు సంస్థలు. న్యాయం కావాలంటే నరేంద్ర మోడీ ఏది కావాలంటే అదే న్యాయం. రేపు ఏం జరుగుతుందో అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ చెప్తాడు? చెప్పు. నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎట్లా రాజ్యసభ సభ్యుడు ఇస్తాడు? చెప్పండి మీరు. ఏ సమస్యలు ఉన్నాయి? ఎలక్షన్ కమిషన్ నీదే, ఈడీ నీదే, సిబిఐ అన్ని నీయే.
వందల వేల కోట్లు దొంగతనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్లో ఆయన కూడా దేశభక్తుడు అయిపోయా. మరి ఎవడని దేశద్రోహులు మీరు చెప్పండి. అయితే మీరు గాదే ఇనే కేసులోనూ మోదీనే అంటున్నారు, ఏ సమస్య తీసినా బీజేపీ మీద మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మరి ప్రజాపాలన ఎట్లుంది? అంటే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? ఆయన మీకు అంత మంచిగా నచ్చిందా? మీకు అర్థం ప్రజాపాలన అని చెప్పి ఇంతకుముందుకు వాట్సాప్గా ప్రశ్న పెడితే వీడియోలు వచ్చారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీడియోలు సపరేట్ పరిపాలన చెప్తున్నారట. ప్రజాపాలన ప్రజలను పక్కన పెట్టాను. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నాను. ప్రజల గురించి ఎవరు అన్యాయం చేసినా కూడా నేను అన్యాయమని మాట్లాడతాను. మరి అదే రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాప్రభుత్వం దళితులు మేము మన దాడులు జరగలే. సూర్యపేటలో మాలపట్టిన చంపి నిన్నగాక మొన్న ఇంకో దగ్గర మహిళపై అత్యాచారం జరిగే మన ఆయన ఏది లాకప్ డెత్ జరిగి మొన్న మందకృష్ణ మాదిగన పోయింది. మరి ఏది మరి ప్రభుత్వాలు ఏదైనా దాడులు కింది వర్గాల మీద ఈ సమూహాల మీద దాడులు జరుగుతున్నాయి. మేము ఇది మాట్లాడుతున్నాం. ఏ ఒక్క సమస్యని ఏ ప్రభుత్వం పరిష్కరించింది? నేను మెజార్టీగా ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా మీద మాట్లాడుతున్నా అంటే ఇంకొక మాట చెప్తా. రేవంత్ రెడ్డిది రాష్ట్రం వరకే, మోడీది దేశం మొత్తం. ఇంకొక ఉదాహరణ చెప్తా నీకు. ఒకటే దేశ ప్రజల కోసము రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయండి. ఇక్కడ రెండు రకాల ప్రజలు, ఒకటే ప్రజలు, ఒకటే భారతదేశమైన ప్రజల కోసము రెండు ప్రభుత్వాలు పనిచేస్తే ఇంకెన్ని రోజులు ఈ దేశం పేదరికం ఉంటుంది? మన ఇంట్లో మా నాన్న ఒక్కటి పనిచేసి మేము నలుగురు బతమండి. మరి ఈ ఒక్కటే కుటుంబం కోసం నలుగురు పనిచేస్తే ఎంత బాగా అభివృద్ధి చెందాలి? ఏది మరి అభివృద్ధి ఏది? ప్రజాప్రభుత్వం నిన్నగాక మొన్న వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకొక సంవత్సరం అయినాక మాట్లాడదాం వాళ్ళ గురించి, చర్చ పెడదాం. వాళ్ళు ఎంత పారిపోతారో. మొన్న మార్వాడి కూడా నేను స్పష్టంగా చెప్పిన కదా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మార్వాడాల ప్రభుత్వం లెక్కుంది. ఆ పీసీ గౌడ్ చెప్పినా కదా. అంటే ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మేము విద్యార్థులుగా మేము చెప్తాము. రేపు కాకపోతే మాపు దానికి కూడా ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఇస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు 15 ఏళ్ళ వాళ్ళు 3 సార్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. నాకు ఎక్కువ బాధ కూడా వాళ్ళ మీదనే ఉంది. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు అక్కడ ప్రాంతాన్ని పోతురో ఆ ప్రాంతం విధ్వంసానికి దారితీస్తుంది. వాళ్ళు పోయిన చోట్ల ప్రభుత్వాలు ఊలిపోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి ఒక 7-8 రాష్ట్రాల్లో లేనట్టు దేశంలో మొత్తం వాళ్ళ హస్తగతం అయిపోయినాయి. ప్రభుత్వాన్ని ఊల్చిన ఘనత వాళ్ళదే. అమిత్ షా హోంమంత్రి లెక్కుంటాడా? అమ్మతోటి చెప్తున్నాను చూస్తే నాకు సీమల పంది గుర్తుకొస్తుంది, తెల్లపందుడు చూసినాం ఎవరు అట్లే గుర్తుకొస్తుంది. ఎట్లా వస్తాడండి ఆయన చూస్తే మనుషులను చంపే ముఖం కనబడుతుంది. అలా నరహంతకులు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నన్ను మీరు హోంమంత్రిని తిట్టినా ఎవరిని తిట్టినా కూడా ఎందుకు తిట్టామంటే ఆ ప్రభుత్వాన్ని ఏర్పడిసింది మేము, ఆ ప్రభుత్వానికి టాక్సులు కట్టేది మేము. మరి ఆ ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే ఎవరి గురించి మాట్లాడమంటావు? అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈడ ఎట్లా పనిచేస్తున్నాడు? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడా లేకపోతే ఎట్లా ఉంది ఆయన పనితీరు? బండి సంజయ్ గురించి మాట్లాడమంటే మన 5వ తరగతిల పిల్లగాని గురించి మాట్లాడే ఒకటే, బండి సంజయ్ గురించి ఒకటే. అంగన్వాడీల పోరానికి ఏమేరక, బండి సంజయ్ గారికి ఏమేరక? ఆయన కేంద్ర మంత్రి కదా. అది ఆయన ఒక విషయం చెప్తుంటావా? ఆయన కేంద్ర హోం సహాయ మంత్రి. అసలు హోం సహాయ మంత్రి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉందో చెప్తున్నాం అడుగు ఒకసారి. చెప్పమను, ఒక ఆర్టికల్ పేరు చెప్పమను. ఇది అంతెందుకు, అసలు రాజ్యాంగం అంటే ఎందుకు చెప్పమను. పార్లమెంట్ అర్థం చెప్పమను. పార్లమెంట్ అంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మొత్తం పార్లమెంట్ అంటే అర్థం చెప్పమను. నేను అది చెప్తేనే బండి సంఘం ఎప్పుడు మాట్లాడు ఓపెన్ ఛాలెంజ్ జరుగుతున్నా. పార్లమెంట్ అంటే ఏందో అర్థం చెప్పమను. చెప్తాడా? అంటే వీళ్ళు కేవలం ఎంత ఘోరం అసలు. కేంద్రం అంతా అంటాడు అట్లా మాట్లాడతారా అండి? మన జుబ్లీస్ ఎన్నికలు అయితే మీకు మొలదారం ఉందా, మీరు షెడ్యూల్ వేసుకురా, చూస్తాడా? మొలదారంలో వెళ్ళి వచ్చి కడతాడా? గవ్వే మాట్లాడండి. బొట్లు పెట్టుకురా, బోనం ఎత్తుకురా, నువ్వేం అభివృద్ధి చేస్తావు చెప్పురా నాయన అంటే, మీకు మొలదారం ఉందా, మొలదారం లేదా, గివ్వా బుడపొరగన మొలదారం లేపు నువ్వు వచ్చి కడతావా? నువ్వేం చెప్తావు చెప్పు. అది కదా చెప్పాల్సింది. ప్రజలకు చెప్పా బాబు. కేంద్ర హోంశాఖ మంత్రి నువ్వు ఏం చేసినావా? 10వ తరగతి పోరగానే ఫీజులు కడతాడు కరీంనగర్లో. ఫీజులు కట్టినాయి కావే నేను సెంట్రల్ మినిస్టర్ చేసింది చెప్పు. ఏం మాటలే, మొత్తం రెచ్చగొట్టు మాటలే. గదేనా నువ్వు నేర్చుకున్న రాజనీతి? నీ సిద్ధాంతం గదేనా? అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధానంగా ఒక సీరియస్ ప్రశ్న, ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడుతుంటే మీరు కూడా రియాక్ట్ అవుతున్న విధానం అట్లా ఉంది. ప్రస్తుత దేశంలో ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా మీరు చెప్పండి, కీలకమైనటువంటి 3 సవాళ్ళు దేశానికి ఏవైనా ఉన్నాయి అంటే ఆ 3 సవాళ్ళుగా మీరు దేన్ని చెప్తారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగి నీకు ఒక మాట చెప్తా. 2002లో ఈ దేశ రాష్ట్రపతి ఎవరు? దేశ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. గుజరాత్ హోంమంత్రి ఎవరు? అమిత్ షా. ఏం చేసిరప్పుడు? గోద్రాలల్లో ముస్లిం ఊచకొత కూసిరు, చంపేసి రైలు పట్టాలలా శవాలు పోయినాయి. ఇంకో సంఘాన్ని గుర్తు చేస్తా. 2014 రాష్ట్రపతి ఎవరు? 2014
దళిత రాష్ట్రపతి చేసిరు. ఎవరిని చేసిరు? రామ్నాథ్ కోవింద్ చేసిరు. 1947 నుంచి 2014 వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దేశంలో దళితుల మీద దాడులు ఒకే జరిగితే 2014 నుంచి 2020 వరకు దళితుల మీద దాడులు రెండింతలు పెరిగినాయి. ఆ రెండింతలు ఎవరి ప్రభుత్వంలో పెరిగినాయి? నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో. ఎవరు రాష్ట్రపతి? రామ్నాథ్ కోవింద్. ఆయన ఎవరు? దళితులు. ఇప్పుడు రాష్ట్రపతి ఎవరు? ముర్ము. ఏ కమ్యూనిటీ? ఆదివాసీ. ఎవరు చంపేస్తారు ఇప్పుడు? ఆదివాసులను. చెప్పండి మరి మీరు. అంటే ఏ వర్గాల నుంచి ప్రతినిధులు పెట్టిరో ఆ వర్గాలను ఊచకోత వస్తారు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం విద్యా వ్యవస్థ. చెప్పు. ఇప్పుడు తెల్లారు లేస్తే మోడీ అమిత్ షా దేశభక్తి అసలు దేశమేమేమని మాట్లాడుతారు కదా. ఎన్ని స్కూల్ కట్టినవాను? ప్రపంచము తిరోగమనించలే. నువ్వేం సబ్జెక్టులు పెట్టాలని ఎన్ని ఈపీలా? మూఢనమ్మకాల సబ్జెక్ట్ పెడతారా? చెప్పు. ఈ నిమ్మకాయలను పెట్టి తోవకాడ పెట్టి మంత్రాలు చేస్తారు. ఇదేనా నీ సబ్జెక్టులు? విద్యా వ్యవస్థ ఎటుపోయింది? 89,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఏది నీ విద్యా వ్యవస్థ? ఎన్ని యూనివర్సిటీలు కట్టినావు చెప్పు. ఏంటంటే ఒక్క యూనివర్సిటీ పోయి ఒక విద్యాలతో ముఖాముఖి పెట్టిండా? అదే మా సనాతన ధర్మంలోనే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మొదటి విశ్వవిద్యాలయం అసలు విశ్వానికే విద్య నేర్పిన విశ్వగురువులం అంటారు కదా. ఇప్పుడు ఆయన విశ్వగురు అనేది అందరికీ ఎరికే. ఆయన ఛాతి ఆయన విశ్వగురు, అది ప్రపంచానికి తెలుసు. ఆయన విశ్వగురు కాబట్టి ఇలా పొద్దుగాల ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమన్నా ట్రంప్ చూసినాను. సార్ మోడీ నన్ను బతిమలాడుతున్నా అని చెప్పి మరి విశ్వగురు బతిమలాడుతాడా ట్రంప్ను? చెప్పు. మరి విశ్వగురు ఏం చేయాలి? పోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎత్తుకురావాలి. మరి అమెరికా ప్రధానమంత్రి వెనుజులా అధ్యక్షుడు మరి అమెరికా కూడా ఎత్తుకపోయాడు. మరి నువ్వు ఎత్తుకపోవాలి ఏది? మరి నీకు శక్తి అయితే ఆ విశ్వగురు. అన్ని డ్రామాలు వాళ్ళు కట్టింది లేచి వాళ్ళు ఎప్పుడు ధ్వంసం. ఏం కట్టిరు వాళ్ళు? పురాతన విద్యాలయం మీద నలంద వీలు కట్టిందా? చెప్పండి నాకు. వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అదే మరి నేను ఏమంటే ఎరికేనా, పేరోగొంది ఊరోగొంది వాళ్ళది. వాళ్ళు నేను ఏమంటున్నా అంత కాదు. స్టిల్ నాకు ఇప్పటికి కూడా వాళ్ళు విద్యా వ్యవస్థకి ఏం చేసిరో ఒకసారి నాకు వాళ్ళు ఒక పెట్టమని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని. విద్యా వ్యవస్థకు మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? ఎన్ఈపీ తెచ్చారు. ఎన్ఈపీ తెచ్చి ఏం చేయాలి? దాన్ని మార్చాలి. ఏం మార్చిరు మీరు? విద్యా వ్యవస్థ మొత్తం మార్చి పురాతన విద్యా వ్యవస్థ దిక్కు పెడతారు. గిదేనా? అమెరికా కూడా అంతరిక్షం పోతున్నట్ట, మనమేమో మంత్రాలు దిక్కుపోవాలన్నట. ప్రపంచం ఎటుపోతుందో మనం ఎటుపోవాలి చెప్పు. అందుకే నేను ఒకసారి చెప్పిన, మోడీకి సంసారం ఉంటే తెలిసే బాధలు, పిల్లలు ఉంటే కష్టాలు తెలుస్తాయి. పిల్లలు లేనికి ఏం కష్టం తెలుస్తుంది, ఏం బాధ తెలుస్తుంది. మూడో సమస్య మీరు చెప్పాలి. సవాల్ ఏముంది దేశానికి అనేది? ఫస్ట్ది ఆదివాసులు, తర్వాత విద్యా వ్యవస్థ, మూడోది దళితం. ఈ దేశంలో దళితులు హిందువులు అన్నప్పుడు మరి హిందువులల్లా దళితులు వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు చంపేస్తారు? ఎన్నడన్నా ఒక్కసారి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి దళితులు మనోళ్ళైనా మన బిడ్డలకి ఇద్దామని ఎందుకు పెట్టలేదు? ఎందుకు మాట్లాడారు వాళ్ళు ఇంతకీ? అవు మరి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడాలి అంటే వీళ్ళు సనాతన ధర్మం ఇట్లే ఉండాలి, సనాతన ధర్మంలో ఊరవతలు ఉండాలి. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా. నేను ఒక్కటి అడుగుతా. ఇప్పుడు దళితులు ఊరవతల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి వాడు ఊర్లన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దళితులను ఊర్లో తీసుకుని ఏం చెప్తురా? పారిశుద్ధ కార్మికులు ఎవరు ఊర్లల్లో? మొత్తం దళితులే. అంటే ఊరవతలు ఉన్నప్పుడు అదే పని చేసిరు, ఊర్లోకి వచ్చినా కూడా అదే పని చేసిరు. ఒక్క క్వశ్చన్ ఒక్కసారి చెప్పండి. వేల సంవత్సరాల నుండి మేము ముడ్డిలం కడుతున్నాం కదా, మేము మూతులం కడుతున్నాం కదా, ఒక్క సంవత్సరం మీరు ఆ పని చేయరాదు? ఒకసారి మీరు మాట్లాడుకుని మేము మీ దేశంలో పుట్టలేదా? అయ్యో, రిజర్వేషన్స్ ఇచ్చి ఇప్పుడు మీ జీవితాలు బాగు చేసినాం అనే మాట వస్తుంది కదా, ఇప్పుడు మరీ ఎక్కువైంది అన్నమాట. నీకు విషయం చెప్పాలి. అసలు రిజర్వేషన్ ఎన్ని ఇచ్చారు? అసలు అడిగే కొడుకులో తెలుసా రిజర్వేషన్ దేనికోసం ఇచ్చి? తెలుసా నీకు? రాజకీయ రిజర్వేషన్లు పెట్టిరు. ఎవరు పెట్టిరు? వీళ్ళు పెట్టిరా? ఎవడిచ్చిండు? బ్రిటిషర్స్ ఇచ్చిండు. సిగ్గుండా లేదు వాళ్ళకు. గాంధీకి అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే 32 గాంధీ అంబేద్కర్ పూనావడంగా చేసుకుంటప్పుడు అంబేద్కర్ అంటాడు, ఏమన్నాడు? అంబేద్కర్ నువ్వు ఎందుక బాధపడుతున్నావు, ఎందుకు? మనం అంతా ఒకటే కదా అన్నాడు గాంధీ. అంబేద్కర్ అప్పుడు ఏమన్నాడు? మిస్టర్ గాంధీ, వేర్ ఈజ్ మై మదర్ ల్యాండ్ అన్నాడు. మా మాతృం చూపెట్టు, ఇప్పుడు చూపెట్టమని మా భూమి ఏదో. ఈ భూమి మాదే అయితే, ఈ భూమి మీద మేము పుడితే, దళితులుగా మేము పుడితే మాకు భూమి ఎందుకు లేదు? ఈ నెల మేము పుడితే మేము వేరే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎందుకు చంపేస్తారు? సింపుల్ వ్యవహారం అండి. కోడి పిల్లలు పెడతాయి. కోడి పిల్లలు పెడితే ఆ కోడి పిల్లలు, ఈ కోడి ఎక్కువ కోడి పిల్ల ఎక్కువ తల్లి చూడదు. మరి ఈ భూమి మీద పుట్టిన అందరి మనుషులమే కదా. మరి మమ్మల్ని ఎందుక మీరు తక్కువ కులకులకు చూస్తారు ఇప్పటికి కూడా? చెప్పురి. మాట్లాడరా దీని మీద? ఇలా అంతా హిందువులమని మాట్లాడేటోళ్ళు, ప్రతి ఒక్కరు హిందువులని మాట్లాడేటోళ్ళు ఈ దళితులను అల్లులా చేసుకోమని చెప్పాను నేను ఒక సందర్భంలో. పెట్టండి. మమ్మల్ని ఎందుకు ఇంకా అసలు సెకండ్ అసలు మా మనుషులు లెక్కన చూడరు. ఈ దేశంలో అత్యధిక పీడనకు గురైన దళితులే ఇప్పటికి కూడా. రిజర్వేషన్ అంటూ మీరు రిజర్వేషన్ తీసేద్దాం, మీ భూమిని పంచురు. మరి భూమిని జాతీయం చేయమని భూమిని పంచురి. భూములు ఎందుకు లేవు?
బంగారము మీ మీ భార్యలకు మీ అమ్మలకు మీ బిడ్డలకు మొత్తం బంగారం మొత్తం మీ పేమేనే, భూములు మొత్తం మీ పేమేనే. మరి మాకేమున్నాయా? మీరు ఎత్తిపోసిన ముడ్డిలు బాత్రూమ్ ఎత్తిపోయాలా మేము? అంటే ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల రిజర్వేషన్లే పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు జనాలందరికీ. వీటన్నిటిని ముందటేసి ఎవరైతే క్వాలిఫైడ్ కారో వాళ్ళే ఇప్పుడు అన్ని వ్యవస్థల్లో ఉంటున్నారు, అంటే ఎస్సీలే ఉంటున్నారు ఇండైరెక్ట్గా. సో రిజర్వేషన్స్ వాడి ఉంటున్నారు, మన దేశం ఎట్లా బాగుపడుతుంది అనే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. మాట. ప్రతిసారి రిజర్వేషన్లు మాట్లాడుతారు. రిజర్వేషన్లు ఆర్థిక అసమానతలు వచ్చినాయా ఈ దేశంలో? సాంఘిక అసమానతలు వచ్చినాయా? సాంఘిక అసమానతలతో రిజర్వేషన్లు వచ్చినాయి. మొన్న గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది తెలంగాణ. ఎవరైనా డిఎస్పీలంతా ఎవడు అనుభవించిందండి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు పోతున్నాయండి? ఇదేనా మీరు చెప్పాల్సింది? వెనుకబడ వర్గాల వాళ్ళు ముందుకు వచ్చిరండి. ఎంత గొప్పలు ఎరికైనా వెనుకబడ వర్గాల్లో ఉద్యోగాలు అయితే వీళ్ళకి ఎట్లా మోసం చేయాలో కూడా తెలియదు. ఒక్క అధికారం పెట్టండి లంచగొండలు దొరికిందంటే వీళ్ళు ఎవరుకున్నాయండి? మొత్తం వాళ్ళే. అంతేందుకు ఇప్పుడు తీసుకో, డీజీపీ ఎవరు వాళ్ళే, ముఖ్యమంత్రి ఎవరు, మంత్రిమండలాలే, మొత్తం టీఎస్పీ మొత్తం వాళ్ళే. ఎవరు మరి? దళితురురా? దేశంలో పోతేనేమో వాళ్ళు, రాష్ట్రానికి వస్తేనేమో వీళ్ళు. మరి మేమే ఉండాలి? రిజర్వేషన్ స్థానాలలో పోటీ చేయాలి. ఆ పటేల్ గాడు పటేల్ అమ్మ చెప్పింది వినాలి. ఇదేనా మా బతుకులు? దీనికి అంటే ఇది ఎక్కడ ఆగుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా రిజర్వ్డ్ స్థానాల్లో దళితులు పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత దళితులు కూడా అగ్రవర్ణాల కిందకే వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణలో అయితే రెడ్ల కిందనే ఉండాల్సి వస్తుంది. మదిర నియోజకవర్గాన్ని మేము విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ పేరుకది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, కానీ అడుగడుగున దళితులందరికీ సమస్యలు ఉంటున్నాయి, కనీసం నిల్వ నీడలేదు. మరి దీన్ని ఎట్లా మనము అంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి మరి? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే, ఏ నియోజకవర్గాలలో అయితే మన ఓట్లతో మన ప్రతినిధులు గెలిచిరో వాళ్ళు మనకు ఏం చేయరని చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు మన ప్రతినిధులు కాదు, వాళ్ళు ఆ పార్టీ యొక్క ప్రతినిధులు అని చెప్పిండు అంబేద్కర్. మనం ఏం చేయాలి? దానికి ఫుల్ స్టాప్ కావాలంటే ఈ ప్రతినిధులను ఒడగొట్టి మన ప్రతినిధులు మనం గెలిపించుకోవాలి. అట్లా వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. అంతవరకు దాకా సమస్య పరిష్కారం. ఇప్పుడు ఒక్క ఉదాహరణ, ఇప్పుడు బట్టి విక్రమార్కుండు ఎస్సీ మాల, సూర్యాపేట మాల బంటి అంటూ చంపిండు. మాట్లాడా? నిన్న ఒక మొన్న కూడా ఒక మాలవాళ్ళ అమ్మాయి చనిపోయింది. మాట్లాడిరా? తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా దళితుల మీద దాడులు జరుగుతుంది. మాట్లాడినా? అంటే దీన్ని బట్టి నీకేం అర్థం కావాలి? బట్టి విక్రమార్క ఈ ఈ ఈ వర్గాల ప్రతినిధా, లేకపోతే ఆ వర్గానికి ప్రతినిధా, లేకపోతే ఆయనకు ప్రతినిధా? చెప్పండి, ఎవరికి ప్రతినిధి? అంటే వాళ్ళు గుర్తుపెట్టుకో, వాళ్ళు అగ్రవర్ణ పార్టీల జీతగాళ్ళు, ఈ వర్గాలకు ప్రతినిధులు కారు. ఆ తర్వాత వచ్చే ఎస్సీ క్యాండిడేట్ కూడా అట్లనే అవుతాడు. మనం మన ప్రతినిధి. అందుకే నేను ఏమంటున్నా అంటే, అగ్రవర్ణ పార్టీల ప్రతినిధులు కాకుండా ఈ కింది వర్గాల ప్రజల ఏకమై వీళ్ళొక రాజకీయ శక్తిగా మారి వీళ్ళొక రాజ్యాధికార దిశగా అడుగులు వేసిన రోజు సమస్యలు పరిస్థితి. అది ఎప్పుడు అవ్వచ్చు అంటే ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం, మాతోనే స్టార్ట్ కావచ్చు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే, ఆయన పోరాటం వల్ల కొన్ని హక్కులు వచ్చినాయి. తర్వాత మన ఎవరు కానిశ్రమ వచ్చును రాజ్యాధికారం, ఇంకొక ఆయన వస్తాడు. కాలం గొప్పది, ఆ సమస్యను పరిష్కరించడం కాలం మనల్ని అనుకుంటే మనమే రావచ్చు కదా. వీళ్ళ మీద ఎందుకు ఆధారపడతాం? సమయం రాదు. ప్రజలందరూ అనుకున్నప్పుడు వస్తుంది. ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. మార్పు జరగకుండా ఏది ఉండదు సమాజంలో. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఈ సోకాళ్ళు దళిత ఎమ్మెల్యేలు 19 మంది ఉన్నారు కదా, 19 మంది యొక్క పాయింట్లు కూడా వలుగుతాయి. ఆ సమయం కోసం వెయిట్ చేస్తాం. సరే, తెలంగాణ పరిస్థితి, దేశ పరిస్థితి కొంచెం అటు పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ బూమింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత, అక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఆయన చేసినటువంటి ప్రామిస్లు, ఆయన ఎత్తుకున్న సిద్ధాంతం, ఇదంతా కూడా ఇంకా ఆల్ టైమ్ కాంట్రవర్సీ కదా. ఆయన నియోజకవర్గంలో కూడా దళితుల మీద ఊచకోత జరిగిందని చెప్పొచ్చు. సో మొత్తానికి ఆయన విధానాల మీద మీరు ఏం మాట్లాడతారు? ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాకు పెద్ద సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది స్టార్టింగ్ నుంచి కూడా. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఆయన చెగివేర అక్కడ స్టార్ట్ అయ్యాడు, చేతవాడి కాడికి వచ్చిండు. మన నట పిఠాపురం గోదావరి జిల్లాలో కొబ్బరి బండలు కొబ్బరి చెట్లు ఎండిపోతున్నట తెలంగాణలో డిస్ట్రిక్ట్ జరిగిందట. ఎవడన్నా పోతాడా అంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో ఉంటారు. అంటే చెగివేర కాడ స్టార్ట్ అయినప్పుడు చేతవాడి కాడ క్లోజ్ అయ్యాడు. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే అవంతా కాషాయం బట్టలు వేసుకుని అవి ముఖ్యమంత్రి లేకపోతే నన్ను గుళ్ళ ఏమంటారు వాళ్ళని, మా దగ్గర మాలదాసులు ఉంటారు, ఆ కాషాయం అన్ని కట్టుకుని ఇంటింటివి ఆడుకొచ్చుకుంటారు. ఆయన ఏవి బొట్టు పెట్టుకున్నా సిగ్గం వచ్చినట్టు గదేందండి ఊగుడింది. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? కనీసం సిగ్గుందా పవన్ కళ్యాణ్కు? నువ్వు ఒక డిప్యూటీ సీఎం అయ్యా బాబు, నీ పిఠాపురంలో దళితులు ఊచకొత వస్తురు దొరకబట్టి నువ్వేం మాట్లాడుతావు? ఆయన నువ్వు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ డట్టి ఫెలో. రేపు పొద్దుగల నాకు తెలిసి భవిష్యత్తులో మళ్ళీ పవన్ కళ్యాణ్ రాడు రాజకీయాల్లోకి. నువ్వు చూడు, ఆయన నరేంద్ర మోడీ ఆడిస్తున్న ఆట. ఇప్పుడు ఆయన సనాతన ధర్మానికి పితామహుడు అంటే ఇది ఎక్కడిది? ఆయన చదువుకుని ఇంటర్మీడియట్,
మన స్పీచ్ బాబు మాట్లాడడం అంటే మా ఊర్లో ఇట్లా మన అమ్మూర్లో పండుగ చేస్తే డప్పులు కొడితే పూనకాలు చూసినావా, ఆ పూనకం వచ్చిన వాళ్ళగా ఎగురుతాడు. గదే మిగురుడే, నువ్వు ఏం చెప్పదలుచుకున్న ప్రజలు గది చెప్పాలి కానీ ఏమైనా ఎగురుతావు. మహారాష్ట్ర పోయింది ఆడ దుంకొత్తుండు ఏంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, సరే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎక్కువగా దగా పడ్డది దళితులే, ఊసకోత దళితుల మీదనే జరిగింది. కానీ ఆయన ఎవరైనా ఏమన్నంటే పెద్ద ముఠా ఒకటి బయటకు వచ్చి ట్రోలింగ్ చేస్తుంది, ఇక ఆన్లైన్లో ఎట్లా ఏం చేయాలో అది చేస్తుంది, బయట కూడా దాడులు చేస్తుంది ఫిజికల్గా. ఇవంతా చేసే పిల్లలు ఎవరు అంటే మళ్ళీ దళిత ఆదివాసీ బిడ్డలు, బీసీ బిడ్డలే. నేనేమంటున్నంటే మనుషులు మనోళ్ళే కానీ మెదడులు మనవి కావు. మెదడు మనదైనప్పుడు మన గురించి మాట్లాడతాడు. ఆయన అభిమానులు ఎంత ఉంటారు అంటే ఇంటర్మీడియట్ తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా చిన్న తమ్ముళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున నన్ను కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు. నా తమ్ముళ్ళు నన్ను ట్రోల్ చేసిన చెప్పి నేను కొట్టుకుంటున్నా, నా తమ్ముడు ఆడు అని చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఆయన అభిమానులు కట్టుకుంటారు. నేను కూడా మీలాని అనుకున్నా, పవన్ కళ్యాణ్ వస్తే ఎంతో కొద్దిగా రాజకీయం మారుతుందిలే, మా సినిమా స్టార్ చెగువేర్ అన్నాడు, భగత్ సింగ్ అన్నాడు, మన నక్సలెట్లు ఎందుకు పోతురు గొప్పోళ్ళు అన్నాడు, గద్దరు గుంటూరులో సభ పెడితేనే కిందుని బట్టలు చింపుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది నక్సలైట్ల మీద ఇప్పుడు పడింది కదా, ఇప్పుడు అమిత్ షా వీళ్ళందరినీ నేను అంతం చేస్తా, మావోయిస్ట్ రహిత భారత్ నిర్మిస్తా అంటున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాడు? నీకేమంటే నువ్వు మొత్తం నా చెప్పేదాకా వినలేదు. ఇప్పుడు ఆయన గద్దర్ గుంటూరులో సభ పెడితే ఇట్లా బట్టలు చింపుకొని జైలు జంగల్ మర్రి 1000 కాలాజీర్ అని పాట పాడి గద్దర్ అన్న గుంటూరుకు వస్తే నేను దుంకినా అని చెప్పినోడు ఆయన ఏడ స్టార్ట్ అయ్యాడండి? చెగువేర కాడ స్టార్ట్ అయ్యాడు. చెగువేర అంటే ఎవరండి? విప్లవానికి చిహ్నము. ఆడ స్టార్ట్ అయిన ఏడుకు వచ్చిందండి, శాతవాడి కాడికి వచ్చింది. శాతవాడి ఎవరి చిహ్నము? అమిత్ షా వాళ్ళ చిహ్నము. మరి శాతవాడి చేసిన ప్రజల గురించి ఏం సంబంధం ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఎట్లా నమ్మొస్తుంది చెప్పు? అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఆయన నా దృష్టిలో అది చినిగిపోయిన కమ్మ. ఆట ఆడితే ఆడతాడు. వాస్తవానికి ఆయన పెద్ద లీడర్ లేదంటారు ఆయననేమో, మీరేమో ఆయన కులం ఎందుకు లేదు, వాళ్ళు కాపు కులం. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ ఏంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? కళాకారుడు అంటే ఒక నటుడు. నటుడు అంటే అర్థమైంది, నటుడు అంటే ఒక డైరెక్టర్ ఇంకోటి చెప్తే నటిస్తాడు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళు ఏసీఎం ఏమంటే ఆశయం. ఇప్పుడు సనాతన ఏషం అంటే ఆ కాశ్యం బట్టలు వేసుకొని ఏషం వేసుకొని నడుతాడు. అంతే తప్ప ఆయనతో ఎటువంటి లాభం లేదు ఆంధ్రప్రదేశ్. అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీరు మీడియాని బాగా గమనిస్తే ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తాయి. రాజకీయంగా ఒకటి నడుస్తుంటుంది, సామాజిక మాధ్యమాలలో దాన్ని డైవర్ట్ చేస్తూ వేరే ఏదో కొత్త అంశం బయటకు వస్తుంది. అది ఏ విషయంలో అయినా సరే. రీసెంట్గా చాలా సెన్సేషనలిజం నడిచింది. చాలా సీరియస్ సమస్య నడుస్తున్నప్పుడు అఘోరీ చుట్టూ మైకులు పట్టుకొని మీడియా సంస్థలన్నీ కూడా వాళ్ళని అతన్ని వెంబడిస్తూ ఉండటం, లేకపోతే ఒక సినిమా ప్రమోషన్లో ఒక నటుడు చెప్పిన వ్యాఖ్యల్ని పట్టుకొని ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా అందులో నిమగ్నం చేసి అసలైన రాజకీయం నుంచి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి నేపథ్యం, ఆ బాధ్యతను మీడియా సంస్థలు మీరేసుకున్నాయా అనేటటువంటి సమస్య కూడా ఇప్పుడు తలెత్తింది. మీరేమంటారు దీన్ని? మీడియా ఎంత గొప్పదంటే వీళ్ళు ఆ మీడియా యొక్క పని విధానాన్ని మర్చిపోయి మీడియా ఏం చెప్తుందో వాళ్ళకి అంత సూయిక్లే అని నేను అనుకుంటున్నా. కానీ 4th ఎస్టేట్ అంటారు, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, తర్వాత ఏంది 4th పిల్లరు మీడియా. ఈ 3 చేసే పనులు ప్రజలకు మంచిగా ఉందా లేదని చెప్పాల్సిన మీడియా ఇప్పుడు ఏం చెప్తుంది? అందుకే శ్రీశ్రీ ఒక మాట అంటాడు. శ్రీశ్రీ అంటే మళ్ళీ మీరు ఎటో పోకుండా శ్రీరంగం శ్రీనివాసరావు విరసం వ్యవసాయం ఏమంటాడు? పెట్టుబడిదారులకు పుట్టిన విషపత్రికలు మీడియా అని చెప్పిండు ఆయన. ఇప్పుడు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలు పక్కకు పెట్టి గగోరి గురించి మొన్న చూస్తున్నాం. అదేంటి అది మన యూట్యూబ్లో ఎక్కడ రీల్లో చూసినా, నువ్వు వీడమూత్రం పోయిరా, నువ్వు వాడమూత్రమే అవా మీరు ప్రజలకు చెప్పాల్సింది? సిగ్గుందా మీడియా సంస్థల అధిపతులకు? దేశంలో గవ్వే సమస్యలా? రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఏ సమస్యలు లేవా? అది పెట్టి వీని పెట్టి రేటింగ్ పెంచుకోనిక ఎందుకే? మరి అట్లా రేటింగ్ పెట్టుకోవాలంటే ఇంకా అసంఘిక కార్యక్రమాలు చేసుకోండి, బాగా రేటింగ్ వస్తుంది. మీరు ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే మీ మీ స్వార్థం కోసం పనిచేస్తారా? ఇది మీడియా యొక్క వైఖరి మార్చుకోవాలి. ఈ మీడియా కూడా అంత దోపిడి వర్గాల మీడియా, ఎవడు ప్రజల గురించి మాట్లాడు, వాళ్ళకు ఏం లేదు. అసలు నాకు మీడియా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు నిమిషానికి ఒక 3 చచ్చిపోతారండి దేశంలో. అది మాట్లాడదని మీడియా చెప్పు? నిమిషానికి దేశంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, 3 నిమిషాలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది. మరి నీ మీడియా మాట్లాడదా? ఆమె గీడికి బట్టలు వేసుకుంది, ఈయన గీడికి బట్టలు వేసుకుంది, ఈయన గివ్వావే. ఇదేనా మీరు మాట్లాడేది? ఇదేనా సమాజాన్ని మీరు చూపెట్టాల్సింది? చిన్న పిల్లలను తీసుకొచ్చి సిగ్గు లేకుండా ఇంటర్వ్యూలు చేస్తారు. ఏం మనుషులు రా మీరు? వాళ్ళకేం తెలుసు? ఇది తప్పు. ఇది మార్చుకోవాలి. దీనివల్ల సమాజానికి చాలా ప్రమాదం ఉంది రేపు భవిష్యత్తులో. అయితే
మీరు ఈ అన్ని రాజకీయాల్లో పైనుంచి మొత్తం చూస్తున్నప్పుడు ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా ఫస్ట్ దీన్ని రిపేర్ చేసుకుందాం, దేశం ఇప్పటి నుంచైనా కనీసం ముందటికి వెళ్ళగలుగుతుంది అంటే ఏది రిపేర్ చేయొచ్చు? ఫస్ట్ విద్యా వ్యవస్థ రిపేర్ చేయాలి. అరిస్టాటిల్ ఏమంటాడంటే, ఒక దేశంలో ఏ దేశంలో గుడులు పెరుగుతున్నాయో ఆ దేశంలో బడులు తగ్గుతాయో ఆ దేశం నాశనం అవుతుంది అంటాడు. మన దేశంలో ఏం పెరుగుతున్నాయి మీకు తెలుసు. ఎన్నన్నా అసలు ఎంత బాధాకరము. ఏ ఊరికన్నా ఉండండి టాయిలెట్స్ ఉన్నాయా? జీరో. మరి దేశం అంటే ఏమన్నారు? నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. బాలల పరిస్థితి ఏంది? 9వ తరగతి అయిపోయిన ఉంది, 10వ తరగతి అయిపోయిన బాలుడు ఏం పని చేస్తుండు? గంజాయి తాగుతుండు, సిగరెట్లు తాగుతురు. మరి రేపు భారతం ఎట్లుండాలి? ఆరోగ్యవంతమైన భారతం ఉండాలా, అనారోగ్యకరమైన భారతం ఉండాలా? WHO ఏమని చెప్పింది ఎరికైనా? 2034 వరకు క్యాన్సర్ రోగులు లేని ఇల్లు ఉండదంట. మరి దానికి కారకులు మీరు గారా? మీరు ప్రజలందరూ చచ్చిపోయినాక ఎవరిని పరిపాలన చేస్తారా? ఈ శ్మశానాలను పరిపాలన చేస్తారా? ఇట్లా గీత గీసుకొని గిన్ని దాన్ని ఏమంటారు, గిన్ని శ్మశానాలు నాయి, గిన్ని శ్మశానం మీరని చెప్పి శ్మశానాలను పరిపాలన చేస్తారా? ఏం చెప్పదలుచుకోరు దేశ ప్రజలకు? దేశాన్ని విధ్వంసం వైపు, దేశాన్ని నాశనం వైపు పాలక ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకో కూడా చెప్తా. ఒకవేళ పాలక ప్రభుత్వాలు ప్రజలు మారాలంటే కారణం కూడా చెప్తా. పాలకులు మారాలి. ఇప్పుడు నేను చెప్తా, నేను యూనివర్సిటీకి వచ్చిన, నాతో పాటు ఒక మినిస్టర్ బిడ్డ ఉందనుకో, ఆయనకి ఏమనిపిస్తుంది? అరే నా బిడ్డ చదువుతులే, మంచిగా చదివించాలనుకుంటాడు. ఆయన బిడ్డేడు ఉంది, అమెరికాలో ఉంది. అలా బిడ్డలు ఇడు లేరు, మన బిడ్డలు ఆయనకేం అవసరము చెప్పు? మరి అంతేందుకు పోయులా ఫ్యాకల్టీరా చెప్పు? ఒక్క ప్రొఫెసర్ ఉంటే 100 మంది పోరాడు అటెండెన్స్ కావాలని పెట్టిరు. అటెండెన్స్ కోసం అందరు వస్తారు. మరి చదువు చెప్పనీకి ఎవరు వస్తారు? రేవంత్ రెడ్డి వస్తాడా? మరి 1000 కోట్లు ఇచ్చిపోతారా? రేవంత్ రెడ్డి పాఠాలు చెప్తాడా? పాపం ఆయన కూడా పెద్ద, ఆయన డిగ్రీ చదివి పాపం పీజీ చెప్తేనే యూనివర్సిటీ బాధలు తెలుసు. ఆయన కాదు కదా, తప్పు కదా. మరి అందుకే ఫస్ట్ ఈ దేశం మారాలంటే విద్యా వ్యవస్థ మారాలి. విద్యా వ్యవస్థ మారాలంటే ప్రభుత్వాలు మారాలి. ఆ ప్రభుత్వాల కదా చిత్తశుద్ధి లేదు. వాళ్ళ బిడ్డలు మనతో ఉండరు, వాళ్ళ ఇల్లు మనతో ఉండయి. ఒక్కొక్కరికి హైదరాబాద్ అవుటర్ రింగ్ చుట్టూ విల్లాలు. తెల్లారు లేచి మన ఇంటికి వచ్చి మీ సమస్య పరిష్కరిస్తా అంటాడు. సిగ్గుండాలి. మన ఊర్లో కదా మన ఇల్లు ఉంటే మన సమస్య అనేది. ఇది దేశ వ్యవస్థ. కాబట్టి విద్యా వ్యవస్థ మారాలంటే పాలకులు మారాలి. అందుకే కామన్ విద్యా విధానం ఉండాలి. పెద్దోడు పేదోడు తేడా లేని ఒకటే బడి ఉండాలి. ఆ బడి వచ్చిన రోజు దేశ భవిష్యత్తు మారుతుంది. అయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు కాబట్టి చాలా మందికి ఉన్న ప్రశ్న కూడా ఇదే ఉంది. ఎందుకంటే అరే వీళ్ళు ఈయన చదువుతున్న కాలేజ్లోనే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నీ దంతీర్చిపెట్టి నక్సలైట్లు ఎందుకు మాట్లాడతాడు, మోదీ అని ఎందుకు అంటాడు అనే ప్రశ్న ఉంది. సరే, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇమ్మీడియట్గా ఇది మారితే పిల్లల భవిష్యత్తు మారుతుంది, ఇన్ని చేంజెస్ అవసరము అనే ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటివంటే ఏం చెప్తారు? రిక్రూట్మెంట్ లేదు. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఏది ఉందా? రిక్రూట్మెంట్ లేదు, చెయ్యాలి కదా. ఎంతమంది ప్రొఫెసర్లు? సమస్యలు రిక్రూట్మెంటే ప్రధాన. ఇప్పుడు నేను ఏమంటే, తిండి ఏదో తిండి తింటే కడుపు నిండుతుంది, కానీ మెదడుకు జ్ఞానం లేదనుకో, ఆ మెదడు మొద్దుబారింది అనుకో, ఏంది పరిస్థితి? సరే, చివరిగా ఒక ప్రశ్న అడుగుతా. ఇన్ని అంశాల మీద మాట్లాడుతున్నాం. మీకు అంటే ఇప్పుడు నిర్బంధ కాలం నడుస్తోంది. ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగితే అరెస్ట్ చేయటమో లేకపోతే ఏదో రకంగా నిర్బంధం నడుస్తున్నవి. ఎలా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఏదో ఒక రకంగా మిమ్మల్ని సైలెంట్ చేసే ప్రయత్నాలు కానీ జరిగినాయా? నాకు చాలామంది ఫోన్ చేసి బెదిరిస్తారు. అంటే మొన్న ఒక వర్గం నుంచి చాలా తీవ్రంగా కాల్స్ వచ్చినాయి. ఇక నేను కొద్దిగా మా అమ్మ పరిస్థితి బాగాలేక ఇంటికి అంటున్నాగా నేనేం భయపడను. ఎందుకో కూడా నేను చాలా సందర్భాలు చెప్పిన, అన్న నువ్వే జాతిలో పుట్టినావు, నేను ఆ జాతిలో పుట్టినా. భీమాకరుగా యుద్ధంలో మన తాతలు కత్తులు పడితే ఈ నేల మీద నెత్తురు చిందించిన వాళ్ళు, కత్తులు బట్టి కనరంగంలో దుంగితే నెత్తురు నేల మీద పారించిన జాతిలో పుట్టినాను. నేను నా కోసం కొట్లాలే, నీ కోసం కొట్లాలేదు. ప్రజల గురించి మాట్లాడుతున్నా, మీరు ఆలోచన చేయండి అని చెప్పిన. భయపడి నీకు మనం ఏమన్నా ఏంది సనాతన వారసులం కాదు కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. ఎప్పుడు భయపడము. మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు ఇచ్చిండు, రాజ్యాంగం ఇచ్చిండు, దాన్ని పట్టుకుని మేము పోరాటం చేస్తాం. మేము అంబేద్కర్ వాదులము, ఈ దేశాన్ని ఈ ప్రజలను ప్రేమించే వాళ్ళం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని మీరు ద్వేషించినా, హింసించినా, ఊరవతలు ఉంచినా, మాకు బట్టలు వేయకున్నా కూడా మేము ఎప్పుడు మీ మీద దాడులు చేయలే. మేము పోరాటం చేసుకుంటూ మారుతారేమో మా ప్రజలు అనుకుంటూ వచ్చినాం తప్ప మీ లెక్క మేము ద్వేషించి దూరం పెట్టలే. మేము ఈ సమాజాన్ని, ఈ ప్రజలను ప్రేమిస్తాం. నువ్వు అన్నావు కదా నీకేం అవసరము ఈ సమాజం, ఈ ఉద్యమం అంటే, ఏ వర్గాల నుంచి వచ్చిన అంబేద్కర్ ఒక మాట చెప్పిండు. ఆయన ముక్కునాయక్ అనే ఒక పత్రిక పెట్టింది 36లో. ముక్కునాయక్ అంటే మూగబోయిన ప్రజల గొంతు కానుడు అంబేద్కర్. అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నీ చదివచ్చి ఆయన అనుకుంటే ఎన్నో ఒక దగ్గర బతికాడు. అద్భుతం. ఎందుకు బతకలే? ఈ వర్గాల గురించి మాట్లాడన్నాడు. నేను అంబేద్కర్ చదువుకున్నా, యూనివర్సిటీకి వచ్చిన, ఏ వర్గాల నుంచి వచ్చినా నేను ఆ వర్గాల కోసం మాట్లాడాల్సిందే. లేకపోతే నేను అంబేద్కర్ ద్రోహం చేసిన వాడిని అయితే, నా వర్గాల ద్రోహం చేసిన వాడిని అయితే, ఈ సమాజానికి కూడా నేను ద్రోహం చేసిన వాడిని అయితే.
అందుకే శ్రీశ్రీ ఒక మాట అంటాడు, పుట్టుకతో కొంతమంది యువకులు తాతగారి నాన్నగారి భావాలకు బానిసలు, పుట్టుకతో కొంతమంది యువకులు పావన జీవన నవదూతలు, ఈ దేశాన్ని మార్చే పుత్రులు అంటాడు శ్రీశ్రీ. ఈ దేశం మాది, మారాలి కదా, ఎవరి కోసము చెప్పు? ప్రపంచంలోనే అత్యధిక యువత గల భారతదేశం 40 కోట్ల పైన అంట. ఈ 40 కోట్ల మందిని ఏం చేస్తారా? ఈవినింగ్ కాగానే మనిషి ఒక లైన్లో పెడతారా? ఏం చేస్తారు యువత అంతా? అది తప్పు కదా. అందుకే దేశం మాది, ఈ సంపద మాది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు 76 ఏళ్ళు అండి నరేంద్ర మోడీకి, 76 ఏళ్ళ నరేంద్ర మోడీకి దేశం గురించి ఎందుకండి? పింఛన్ ఇస్తే తీసుకొని ఇంటికాడ ఉండాలి ఆయన. పింఛన్ దారుడు కదా, చెప్పు? తప్పు కదా. నాకు తెలిసి ప్రపంచంలో అసలు నరేంద్ర మోడీ రాజకీయాలు తీసుకొచ్చి తప్పు చేశారు, కానీ అసలు సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకపోతే ఎంత గొప్ప నటుడో ఉన్న ప్రపంచంలో అందరు మించిపోయినట్టుడు ఆయన. ఏం నటిస్తాడు ఆయన? చాలా గొప్ప నటుడు, కానీ తప్ప రాజకీయాలు. ఇప్పుడు కూడా అమిత్ షాకి ఏమైనా అవకాశం ఉంటే ఆయన మంచి సినిమా పెట్టి ఆయనను అమిత్ షా డైరెక్షన్ ఆయన హీరో ఉంటే సూపర్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు నిర్మాతలు అవ్వాల్సిన వాళ్ళు, నిర్మాతల వాళ్ళ దగ్గర నేను అదే చెప్తున్నా. అమిత్ షాకి జ్ఞానం ఉంది, నరేంద్ర మోడీ సూపర్ హీరోయిన్ కావాలి మురుగా మధ్య రాజస్థాన్ బేసాబ్ ఇచ్చారు, ఆమెను పెట్టుకుంటే ఇక సూపర్ నడుతుంది సినిమా. మీకు దేశం గురించి తెలియదా బాబు? మీరు వెళ్ళిపోవాలి. మీకు అధవానం ఒకవేళ ఉంటే మీరు వాస్తవానికి మీరు ఏమైనా భజన చేసుకోవాలి గుడి కాడ కూర్చొని, అట్లా సెట్ అయితే తప్ప మీరు పాలకులుగా పరిపాలకులుగా ఈ దేశానికి మీరు సెట్ గారు క్యాబిలిటీ మీకు లేదు. రేపు తెల్ల నుంచి నాకు కూడా స్టార్ట్ అవుతాయి. మొన్న మధ్య కూడా చాలామంది తిట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇక వాళ్ళు ఎట్లయినా తిట్టని, నాకు సంబంధం లేదు. నేను వాళ్ళ మీద దాడి జరిగితే కూడా మాట్లాడతాను. అందరూ సమానంగా, అందరూ సంతోషంగా ఉండి బతకాలని కోరుకుంటాం తప్ప ఒక వర్గాన్ని దోపిడీ చేసుకుని ఇంకో వర్గం అభివృద్ధి చెందాలని కోరుకున్న వాళ్ళం మేము కాదు. అటువైపు మేము అడుగులేయం. ఈ సమాజాన్ని, ఈ ప్రజలు నిరంతరంగా ప్రేమిస్తాం, ఈ వర్గాల కోసం పోరాటం చేస్తాం. మా పోరాటము భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగాన్ని పట్టుకుని పోరాటం చేస్తాం. శ్రీకాంత్ గారు, మీ మాట ఒక తూట అని అందరికీ తెలిసిన విషయమే, కానీ మీ పాటకి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే మీ పాట ఇచ్చిన చైతన్యం కూడా మర్చిపోలేంది. సో ఒక్క పాట పాడితే ఈ ఇంటర్వ్యూని వైండప్ చేద్దాం. అసలు పెద్దగా పాటలేం పాడగానే ఏదో మేము కొంతమంది కూర్చున్నప్పుడు పాడుకుంటాము. నాకు గద్దర్ పాట అంటే బాగా ఇష్టం. భారతదేశం భాగ్యసీమరా అప్పుడు ఉన్నాయి పరిస్థితులు 76 ఇప్పుడు అట్లే ఉన్నాయి. అందుకే గద్దర్ ఒక పాట పాడతాం. భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు భూముల పంటలున్నాయి, సావులేని మరి జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గన్న దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతుంటారు, దున్నేవాడికే భూమి లేదురా, కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణది బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, భూమి లేదు ఎట్లో నాయన, అమెరికా వాడు అణుబాంబన్నాడు, రష్యా వాడు న్యూట్రాన్ అన్నాడు, ఆయుధాలను కన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిద్దురపోవు, ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధంగండండో నాయన, సిద్ధంగండండో నాయన, అన్నలారా ఓ తమ్ముళ్ళారా, సిట్టి సెల్లెలారో నాయన, సిట్టి సెల్లెలారో నాయన, ఈ దేశం మీదే సంపద మీదే, మీరే ఏలుకోండో నాయన, మీరే ఏలుకోండో నాయన. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. పాట అద్భుతంగా పాడారు. మీరే ఏలుకోండి అని గద్దర్ అన్నాడు, కానీ ఇప్పుడు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము. నేను ఇంకా మీతో మాట్లాడడం మర్చిపోయినా, కానీ కాలుష్యం గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశమే ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ దేశం మొత్తం కూడా ఎక్కడ చూసుకున్నా కానీ ఏదో ఒక పర్యావరణ అంశం తెర మీదకి వస్తుంది. ఎక్కడో ఒక చోట అడవులు నరికి వేయబడ్డం, ఇప్పుడు కంచగచ్చిబౌలి ఉంది, దామగుండం ఉంది, తర్వాత డంపింగ్ యార్డ్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఢిల్లీ పరిస్థితి అయితే మాట్లాడుకోవాలంటేనే భయం వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఢిల్లీని వదిలేసే ఆ పరిస్థితిలో ఉన్నారు కదా. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒక సింగిల్ సొల్యూషన్ చెప్పండి, ఇంకా మనం వెళ్ళిపోదాం. మనిషి బతకాలంటే ఫస్ట్ చెట్లు బతకాలి. చెట్లు బతకాలంటే ఫస్ట్ ఆదివాసులు బతకాలి. అందుకే ఒక ఫ్రెంచ్ తత్వత అంటాడు, ఏమంటాడంటే, ఒరే మీరు ప్రతిసారి ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రకృతి బాగుండాలి, ఆ ప్రకృతి కాపాడేది ఆదివాసులు రా, ఫస్ట్ ఆదివాసులు బతకాలన్నాడు. ఈరోజు ఆదివాసుల పరిస్థితి ఊచకోత. ఒక్క మాట చెప్తా, ఒకటే రోజు అదాని కోసము 8 లక్షల చెట్లు నరికేసిరండి. ఎంత ప్రకృతి విధ్వంసం జరిగింది. ఢిల్లీలో బతురా ప్రజలు. అరే నాకు చిత్రం అనిపిస్తుందేమో, మీరు హిందువుల గురించి మాట్లాడుతుంటారు, మరి హిందువులకు గాలి దొరుకుతలేదా బాబు, మరి ఏ గాలి పెట్టుకుని బతుకుమంటారు? నీకేమైతే నువ్వు ఫ్లైట్ ఎక్కి వేరే దేశమే బతుకు. మరి మా పిల్లలు ఎట్లా బతకాలి? మా తాతలు 100 ఏళ్ళు బతికి గట్టిగురు, మా తండ్రులు అట్లురా లేరు. ఇప్పుడు మేము అట్లుంటామా? రాను ఏం జరుగుతుంది? అభివృద్ధి అంటే ఏంది? విధ్వంసం సృష్టించి ప్రకృతిని ధ్వంసం చేసింది అభివృద్ధి. అభివృద్ధి అంటే ఏంది? ప్రకృతిని కాపాడుకోవడం. ప్రకృతి ధ్వంసమైనాక నీ అభివృద్ధి జరిగితే ఏడబత్తారు ప్రజలు? చెప్పండి. ప్రకృతికి ఎవరైనా తట్టుకుంటారా? ప్రకృతి విపత్తు వస్తే తట్టుకుంటారా? అరావాలి కొండలు ధ్వంసం చేస్తాం, అరావాలి కొండలు చిన్నగా ఉన్నాయంట. అరే పిచ్చలో ఒక మనిషి పెద్దగా ఉంటాడు, ఒక మనిషి చిన్నగా ఉంటాడు, వాడేం పెడతాడా గాలి, వీడు కూడా గాలి విలువాలి.
మనిషి చిన్నప్పటి ఉన్న గాలి తేడాలు ఉంటాయా? అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? అరావాల్ కొండలు ఎవరి కోసం? మొత్తం అదాని అంబానీ కోసమే. అందుకే నేను ఈ పొద్దున చెప్పిన, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులోని గురజాడ అప్పారావు చెప్తే నరేంద్ర మోడీ అమిత్ షా ఏమని చెప్పారు? దేశం అంటే అదానివై, దేశం అంటే అంబానీ, నేను అమిత్ షా కలిసి అమ్ముతున్నామే అని చెప్తుండే ఆయన. ఇదేనా? చెప్పురు. ఏం చెప్పదలుచుకోరు? అసలు ఈ దేశంలో హిందువుల మీద దాడి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. హిందువుల పేరు పెట్టుకొచ్చుకొని హిందువుల మీద దాడి చేసి హిందువులను హింసిస్తుంది. ఉద్యోగాలు ఇచ్చిరా హిందువులకు? మరి ఎవరికి హిందువుల భూములు మంచిరా? మరి ఏం చెప్తురు? హిందువులు 80% హిందువులకు మంచి ఆక్సిజన్ గాలి పీల్చుకోవాలి, మరి ప్రకృతిని కాపాడుతురా? ప్రకృతి ధ్వంసం చేస్తురు. మరి ఏం చేస్తారు మీరు చెప్పండి? ప్రకృతిని కాపాడుకోవడం అంటే అన్ని జీవరాశులను కాపాడుకోవడం. మనిషి బతకాలంటే ప్రకృతి బతకాలి. ప్రకృతి లేకుండా మనిషి బతకలేడు. మనం ఎంత పోరాటం చేసినా, మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత అభివృద్ధి చెందినా కూడా ప్రకృతి ఉండాల్సిందే. హైదరాబాద్ అపార్ట్మెంట్ కడుతురు, ఓడారు 2 చెట్లు పెడుతుండా, ఉన్నాడు మీరు నరకబట్టి ఇంకెట్లా బతారు? అది చాలా తప్పు. ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ ప్రజలను ప్రేమించాలంటే ఫస్ట్ ఆదివాసులు ఆ ప్రకృతిని కాపాడుకోవడమే. ఈ ప్రజలు ఉంటారు తప్ప, లేకపోతే మన భవిష్యత్తు లేదు. అసలు అంధకారమే జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మాట్లాడిన తర్వాత ఈ కన్వర్జేషన్ మొత్తం చూస్తున్న ప్రేక్షకులకి ప్రస్తుత రాజకీయాల మీద కొంత అవగాహన తెచ్చింది అనుకుంటున్నా. అయితే మీరు కూడా G8 న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ అప్డేట్స్ని తెలుసుకోండి. ఎందుకంటే మళ్ళీ శ్రీకాంత్ గారితో మనం కూర్చుంటాం. ఇంకా విస్తృతంగా రాజకీయ పరిస్థితుల్ని మనం మాట్లాడుకోవడానికి తొందరలోనే మళ్ళీ కూడా మనం ఇంకొక ఇంటర్వ్యూని. ఒక్క మాట చెప్తాం మీ ప్రేక్షకులకు. అసలు నాకు తెలిసి ఈ మధ్య ఏ ఛానలు, ఏ మీడియా కూడా అసలు మీలాగా ఎవరు పోరాటం చేస్తలేరు. తెలంగాణ ప్రజలు మీరు ఒకవేళ ఆదరించాలనుకుంటే ఇటువంటి ఛానళ్ళను ఆదరించండి. వీళ్ళు మీకోసం కొట్లాడుతారు, మన కోసం కొట్లాడుతారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉరికొచ్చి పెడతారు. శాటిలైట్ మీడియా వస్తుండా చెప్పి? ఎవరి మీడియా? శాటిలైట్ మీడియా పెట్టుబడిదారుల కుమ్ము కాస్తుంది. యూట్యూబర్లు వీళ్ళంటి వాళ్ళు పేద వర్గాల కోసం పనిచేస్తారు. పేద వర్గాల బిడ్డలు వీళ్ళు కాబట్టి వీళ్ళని కాపాడుకోవాల్సిందే. వీళ్ళని కాపాడుకుంటే మన హక్కుల గురించి వీళ్ళు బాగా ప్రచారం చేస్తారు. ఈ మీడియా మన మీడియా, దీన్ని కాపాడుకుందాం, వీళ్ళ కోసం మనం నిలబడదాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మళ్ళీ మాట్లాడుకుందాం రాజకీయాల గురించి, ఇంకా అనేక అంశాల గురించి. మళ్ళీ వచ్చి మాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.